మీరు చూస్తుంది V9 వార్తలు. అడ్డదేగల గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంక్రాంతి సందర్భంగా అడ్డదేగలకు చెందిన యువత కంబాల సోదా ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి 30 తేదీ వరకు ఏజెన్సీలోని 12 మండలాల నుంచి 64 జట్లు ఈ పోటీలో పాల్గొనడం జరుగుతుంది. అల్లూరి మెమోరియల్ క్రికెట్ 2026 టోర్నమెంటుకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు 50,000 రూపాయలని బీరా బాలయోగికి అందించారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రీడల ద్వారా యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి మంచి మార్గంలో ఎదుగుతారని పేర్కొన్నారు. 11 మండలాల నుంచి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. అంటే ఈ సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా వాటి నిర్వహణ ఖచ్చితంగా మనకు ఒక 50,000 రూపాయలు ఇస్తున్నారు. వీళ్ళ తర్వాత ఇంకా ప్రైజెస్ కూడా అరేంజ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఈ మంత్ ఎండ్కి వాళ్ళు ఫైనల్ మ్యాచ్ సర్వ్ చేసి వాళ్ళు కార్యక్రమం చేస్తున్నారు. దానికి తప్పనిసరిగా ఈ కుర్రోడు ఇంత రాత్రి వరకు అక్కడి నుంచి అడ్డదేగల నుంచి వచ్చిన సహాయం కోసం వచ్చారు. తప్పనిసరిగా వాళ్ళకి ఈ క్రికెట్ టోర్నమెంట్ కావాల్సిన సహాయ సహకారాలు అందజేస్తానని తెలియజేసుకుంటూ మొదటి విడతగా నేను 50,000 రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. ఆ ప్రైజెస్ డిసైడ్ చేసుకున్నాం కానీ ప్రైజ్ మనీస్ కానీ ఏమన్నా ఉంటే నేను అది కూడా ఇస్తానని చెప్పి నేను వాళ్ళకి తెలియజేసుకుంటున్నాను. ఈ విషయాన్ని తెలియజేసుకుంటే కంబాల శ్రీనివాసరావు క్రీడలు ఆత్మవిశ్వాసానికి భారతదేశం యొక్క స్ఫూర్తికి ఎంతో అద్భుతమైనవి. నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో నేను పనిచేస్తున్నాను. భారతీయ జనతా పార్టీని ఉంటూ హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ వీళ్ళందరూ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ హిందువుల పార్టీ కాదు. ఈ విషయం మీకు అందరికీ తెలియజేసుకుంటూ కంబాల శ్రీనివాసరావు భారత్ మాతాకి జై శ్రీరామ్.